మొదటి రోజు అన్ని చోట్ల ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో మాస్ కంబ్యాక్ ను దక్కించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు సినిమా ఫస్ట్ డే రచ్చ చేసిన తర్వాత రెండవ రోజున అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో జోరును కొనసాగించింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా అటు ఇటుగా 2.6 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవచ్చు అనుకున్నా ఓవరాల్ గా సినిమా ఈ మార్కును కూడా దాటేసి బాక్సాఫీస్ దగ్గర 3.12 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 4 కోట్ల లోపు షేర్ ను 6.9 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్ల మార్కును దక్కించుకుని ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపించింది. దాంతో 2 రోజుల్లోనే సినిమా వరల్డ్ వైడ్ గా 60% కు పైగా రికవరీని దక్కించుకుంది. మొత్తం మీద 2 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి నైజాం లో 2.72 కోట్లు, సీడెడ్ లో 88 లక్షలు, ఆంధ్రాలో 2.68 కోట్ల దాకా షేర్ మార్కును అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 6.28 కోట్ల దాకా షేర్ ను 10.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 1.35 కోట్ల దాకా షేర్ మార్కును అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 8.23 కోట్ల దాకా షేర్ ను 14.7 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ మార్కును దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 13.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5.27 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మూడవ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఎక్సలెంట్ గా ట్రెండ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉండగా సాలిడ్ రికవరీతో దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇదే రేంజ్ లో లాంగ్ రన్ లో కూడా పరుగును కొనసాగిస్తే వరుణ్ తేజ్ కి మంచి కంబ్యాక్ హిట్ గా ఈ సినిమా నిలవడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.